ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీజేపీ కమిటీల ప్రక్షాళనపై దృష్టి సారించింది. అందులో భాగంగా మొత్తం 15 మంది జిల్లా అధ్యక్షులను తొలగించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆరోపణలు వచ్చినా సరిగా పనిచేయని పార్టీ జిల్లా అధ్యక్షులపై వేటు వేయనుంది నాయకత్వం. అందులో భాగంగా 15 జిల్లాలకు కొత్త అధ్యక్షులు రానున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. సో ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. మొత్తానికి 15 జిల్లాల్లో అభ్యర్థుల్ని మార్చే విధంగా బీజేపీ అయితే సన్నాహాలు చేస్తుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ప్రతిభ. బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చాలా పటిష్టంగా ప్రణాళికలు వేసుకోవడానికి సిద్ధమవుతుంది. దీనిలో భాగంగా సంస్థాగత ప్రక్షాళన కోసం ముమ్మరంగా కసరత్తు ప్రారంభించింది. ఎవరైతే జిల్లాల వారీగా కావచ్చు, అలాగే మండలాల స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారో వాళ్ళ విషయంలో చాలా సీరియస్ గా బీజేపీ అధిష్టానం ఉంది. ఎందుకంటే మన జరిగినట్టు కొంగరకరంలో జరిగినటువంటి మీటింగ్ లో కూడా దానికి ముందు బిఫోర్ అమిత్ షా కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది నోవాటెల్ లో. ఆ నోవాటెల్ మీటింగ్ లో కూడా బీజేపీ సంబంధించిన రాష్ట్ర నాయకులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే పార్టీలో ముఖ్యంగా అంతర్గత కుమ్ములాట్లు ఏవైతే ఉన్నాయో, అంతర్గతంగా పార్టీకి నష్టం కలిగించే వారైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో చాలా కఠినంగా ఉండాలని చెప్పేసి అమిత్ షా చూపించడం జరిగింది. వీలైతే వారిని తొలగించేంత స్థాయికైనా పోవాల్సి వస్తుందని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే కిషన్ రెడ్డి గత 2-3 రోజులుగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అధికారులతో, అంటే రాష్ట్ర మండల గ్రామ స్థాయి నాయకులతో మీటింగ్ కండక్ట్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళకి చెప్పడం జరిగింది, అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే కొన్ని పనులు అప్పచెప్తుంది పార్టీ, ఆ పనులు సక్రమంగా చేయనటువంటి నేతలు ఎవరున్నారో, పట్టించుకునే నేతలు ఎవరైతే పార్టీ పదవి నుంచి ఉన్నారో వాళ్ళందరినీ తప్పించే పనిలో కిషన్ రెడ్డి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఒక జాబితా కూడా రెడీ చేయడం జరుగుతుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా ఆయన సమావేశం కావడం జరిగింది. ఈ వారంలో కొత్త నియామకాలు, అంటే సంక్రాంతి పండుగ దాటిన తర్వాత, ఈ రాబోయే పండుగ తర్వాత, సంక్రాంతి తర్వాత 15 కొత్త జిల్లాలకు కూడా కొత్త అధ్యక్షులను నియమించే పనులు కూడా కిషన్ రెడ్డి ఒక టీం తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ లో కంపల్సరీ డబుల్ డిజిట్ సంపాదించాలని చెప్పేసి అమిత్ షా చెప్పిన నేపథ్యంలో కనీసం 10 నుంచి 12 వరకు పార్లమెంట్ సీట్లు సంపాదించిన ఉద్దేశంతో పాటు దానిలో భాగంగానే 10 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా కమలం పార్టీ కూడా ప్రక్షాళనకు పూనుకుంది. దీనిలో భాగంగా పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక స్లోగన్ కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే పార్లమెంటు ఎలక్షన్ కొత్త చేసే భాగంలో కూడా ఈ 15 మందికి కూడా కొంతమందికి ఆల్రెడీ షోకాజ్ నోటి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ ద్వారా జరిగే నష్టం ఏంటంటే, ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైతే పార్లమెంట్ స్టేట్మెంట్ పోటీ చేస్తున్నారో వాళ్ళు పలానా పార్టీ మారుతున్నారు అని చెప్పేసి తమ పార్టీ వాళ్ళకి చెప్పడం, ఇలాంటి కొన్ని మౌత్ పబ్లిసిటీ వల్ల కూడా పార్టీకి నష్టం చేకూరుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఎవరైతే ఇంటర్నల్ గా కూడా కొన్ని జిల్లాల్లో, మండలాల్లో కూడా ఈ నేతలు ఏం చేస్తున్నారంటే, బీజేపీకి సంబంధించిన అధ్యక్షుని ఎప్పుడైతే మార్చారో బండి సంజయ్ని, అలాగే ఈ కవిత అరెస్ట్ ఏదైతే ఉందో అది చేయకపోవడం కూడా పార్టీ చాలా డీలా పడిపోయిందని చెప్పేసి ఇలాంటి పబ్లిసిటీలు అంతర్గతంగా పార్టీలోని కొంతమంది జిల్లా నాయకులు, మండల నాయకులు కూడా చేస్తున్న నేపథ్యంలో వారిపై సీరియస్ యాక్షన్ తీసుకునే పనిలో పడ్డారు కిషన్ రెడ్డి. ఇందులో భాగంగా కొంతమందికి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. వాటిపై కూడా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన నేపథ్యంలో కూడా వారికి క్రమశిక్షణ చర్యలు కూడా వారిపై ఉంటాయని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.